ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గేరు మార్చారని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన వైసీపీ నుంచి ఎంతోమంది మరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ దాదాపు టీడీపీ వైపే ఎక్కువగా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి జనసేనలోకి ఎవరు కూడా జాయిన్ అవ్వట్లేదు. ఈ మధ్య ఒక జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జనసేనలోకి వస్తున్నారని పెద్ద ఎత్తున 15 రోజుల నుంచి జరిగినటువంటి వాతావరణం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యి ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే స్నేహంగా ఉంటున్న తెలుగుదేశంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, మనం కూడా వైసీపీ వాళ్ళని ఎందుకు చేర్చుకోకూడదని మరి స్ట్రాటజీ ఆలోచిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలుస్తున్నది. అలాగే ఇప్పుడు కూడా ఆయన కొన్ని పట్టణ జిల్లాల్లో, మంచి బలమైన జిల్లాల్లో, పెద్ద జిల్లాలు, మరి అక్కడ బలంగా ఉన్నటువంటి జిల్లాల్లో పార్టీ అక్కడ వైసీపీ మరి అసంతృప్తి నేతలపై అతను దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. పార్టీలో చేర్చుకోవడానికి ఆయన సుముఖత చూపుతున్నట్టు పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గేరు మార్చడంతో మరి నెక్స్ట్ మరి ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతలు ఎంతమంది జనసేనలో చేరనున్నారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి టీడీపీలోకి అందరినీ చేరకుండా చూస్తూ జనసేనని బలం చేకూర్చడానికి, జనసేన కూడా బలమైన పార్టీగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు ఈ యొక్క మరి రివర్స్ గేమ్ బట్టి మనకు తెలుస్తుంది.